హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో మీరు చూస్తున్నది GEESTAR కంపెనీ 5.1 ఛానల్ రిమోట్ కిట్. డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది. ఇది ఒక LCD డిస్ప్లే సైజు కాస్త అయితే పెద్దగానే ఉంది. వెనక చూసారు కదా, GEESTAR అని రాసి ఉంది. ఆ వెనకతనే మనకి మదర్ బోర్డ్ నుంచి ఒక స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. సో డిస్ప్లే మనం పక్కన పెట్టేద్దాము. మదర్ బోర్డ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ చూద్దాము. మదర్ బోర్డ్ చూసినప్పటికీ ఇక్కడ 4 HDMI సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది. పక్కన కోయాక్సియల్, అదేవిధంగా ఆప్టికల్, ఏవి సాకెట్ కూడా ఒక ఆడియో సాకెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి 3 ఇన్పుట్లు అయితే ఇచ్చారు. అవుట్పుట్ అయితే ఒక అవుట్పుట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఒకేసారి 3 ARC ఇన్పుట్లు కనెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ మనం డైరెక్ట్గా టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అది రిమోట్ త్రూ మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. HDMI 1, HDMI 2, HDMI 3 అనేది ఏ విధంగా అనేది రిమోట్లో చూపిస్తాను. ఐసీలు అయితే ఇక్కడ 2 ఐసీలు వాడడం జరిగిందండి. ఇక కనెక్టర్ విషయంకి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి సప్లై అనేది 7 వోల్ట్ 30 వోల్ట్ వరకు మన సప్లై ఇవ్వచ్చని తెలియజేయడం జరిగిందండి. ఇక్కడ ఈ పక్క సాకెట్ చూసారు కదా, ఈ సాకెట్ అనేది మనకి ఆడియో అవుట్ అని చెప్పొచ్చు. FL/FR, SL/SR, సెంటర్ సబ్ ఆఫర్ అవుట్ అని చెప్పొచ్చు. ఈ సాకెట్ అనేది స్ట్రిప్ త్రూ ఇవ్వడం అయితే జరుగుతుంది. సాకెట్ నుంచి స్ట్రిప్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంతోపాటు ఈ కేబుల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఈ యాంటీనా చూసారు కదండి. ఈ యాంటీనా అనేది ఏంటంటే మనకి సాధారణంగా బ్లూటూత్ ఒక 10 to 20 మీటర్ డిస్టెన్స్ వస్తే ఈ యాంటీనా ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి చాలా ఎక్కువ దూరం బ్లూటూత్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి బోర్డుతో పాటు ఈ GEESTAR అని చెప్పేసి బ్యాక్ ప్యానల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా అయితే ఉంది. ఇక రిమోట్కి వస్తే రిమోట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా HDMI 1, HDMI 2, HDMI 3 ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్సీని కూడా ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఏ బటన్కి ఆ బటన్ 5.1 చెప్పేసి ఆప్టికల్ అని చెప్పేసి డైరెక్ట్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. బోర్డులో ఇక్కడ ఆప్టికల్ అయితే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కోయాక్సిల్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అక్స్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇక దీంతో పాటుగా మనకి ఇక్కడ కంట్రోల్ అయితే ఇది ఒక డిజిటల్ కంట్రోల్ అండి. ఇదే విధంగా ఇక్కడ పుష్ చేస్తే మనం సెలెక్టర్ బటన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మనం ఏ ఛానల్కి ఆ ఛానల్ ఇండివిజువల్గా మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాకెట్ చూసారు కదండి, ఇది ఒక USB సాకెట్. USB సాకెట్ నుంచి డైరెక్ట్గా బోర్డులోకి మనం కనెక్ట్ చేసుకుని USB అనేది మనం చేసుకోవచ్చు. ఇది ఫ్లాగ్ కూడా సపోర్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారండి. ఈ సాకెట్ నుంచి మనం USBకి అయితే కనెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఒక సాకెట్ ఉంది చూసారు డిస్ప్లే వెనకతల. ఆ సాకెట్ నుంచి మనము ఈ యొక్క కంట్రోల్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే ఈ బోర్డు అనేది ఉంది. చాలా చక్కగా ఉంది. ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే మనం దీనికి సప్లై ఇచ్చి చెక్ చేసినప్పుడు దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే మనం చూద్దాము. ఈ బోర్డు మీకు కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే ఎంత రేట్ ఉంది ఏంటి అనేది అయితే నేను తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఆన్ చేసి ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే నేను చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.